రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెలకోసారి పోయి కప్పం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి, లేకపోతే బతుకు తెరువు లేదు, కుర్చీ గుంజి పడదెంగుతారు. అందుకే భయం. అరే హౌలే, అరే దివానా, తర్వాత రేవంత్ నీ అయ్యా ఈ బూతులు మాట్లాడింది. ఒకప్పటి రాజకీయంలో పెద్ద పరిణితి చెందబోతున్నాను, నేనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నాను, పట్టాభిషేకానికి జస్ట్ నా తల ఉంచితే కిరీటం పెట్టడమే ఆలస్యం అని చెప్పి కేటీఆర్ ఎప్పుడైతే ఉవ్విళ్ళూడుతూ ఉండేవాడో తను చేసిన స్టేట్మెంట్స్ నిన్న రైతు సదస్సులో కూర్చుని ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బర్నింగ్ టాపిక్స్కి వెళ్ళి అతని పైన ఈరోజు క్రిమినల్ కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 504, 505 కింద ఇతని పైన కేసులు నమోదైనవి. అండ్ ఇదంతా కాకుండా పోలీస్ టర్నర్స్ యాక్షన్ తీసుకోవడం మొదలు పెడుతున్నారు. ఒక్కసారి నిన్న కేటీఆర్ ఏమన్నాడో విని దాని తర్వాత అసలు పూర్తిగా మసాలాకి తీసుకెళ్దాం ఈ షోని. అడుగుదాం ఒకసారి మరి. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానాగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బాయి సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు కొట్టిన దివానాగాడు ఎవడు? నేను ఎవడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్ గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్ గాడు ఎవడు? పక్కన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేండి. నేను అడుగుతున్నా, నీయేసంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ధోకేబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు వేయండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానాగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బాయి సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు కొట్టిన దివానాగాడు ఎవడు? విన్నారు కదండి ఎన్ని బూతులు వెళ్తున్నాయో ఫ్లోర్లో. మనకు అర్థం కానట్టుగా ఈరోజు ప్రతిపక్ష హోదా ఉండి అసెంబ్లీకి రాలేని కేసీఆర్ కొడుకు జూనియర్ కల్వకుంట్ల చేసిన వ్యాఖ్యలు ఇవి. రేవంత్ రెడ్డి పైన, హూ స్టాండింగ్ సీఎం పైన ఇలాంటి పిచ్చి కారు కూతలు కూయటంలో ఇతను ఎక్స్పర్ట్. ఇప్పుడు రాజకీయాలు ఎలా మారినాయి అంటే నాకు అర్థమైన విశ్లేషణ ప్రకారం ఎన్ని బూతులు పెట్టి ఎన్ని కేసులు పెట్టుకుంటే అంత గొప్ప. దా బాటలోనే ఇప్పుడు కేటీఆర్ ప్రయాణిస్తున్నాడు. అర్థమైపోయింది. కేటీఆర్ స్ట్రైట్ క్వశ్చన్స్ మా దగ్గర నుంచి కూడా ప్రజల నుంచి, ఫార్ములా ఈ కేసులో ఎక్కడా కూడా మనం పర్మిషన్ తీసుకోకుండా ఐఏఎస్ అధికారులు వాడుకుని డబ్బులు మనీ లాండరింగ్ కింద పంపించినాడు ఎవడు? ధరణి పోర్టల్స్ అవకతవకలు చేసినాడు ఎవడు? ఫోన్ ట్యాపింగ్ చేసిన వాడు ఎవడు? చెప్పు. నీళ్ళకి నడకలు నేర్పుతా అని కాళేశ్వరం కట్టి కూళేశ్వరం చేసి అది పర్రే అని చెప్పిన మేధావి ఎవడు? 1.5 కోట్లతో కాళేశ్వరం బహుళార్థక ప్రాజెక్ట్ కింద ఈరోజు పోలవరంకి అంత ఖర్చు లేదు. నీ నీళ్ళకి నడకలు పెట్టిన కాళేశ్వరానికి జనాల డబ్బుని రుద్ది పడేసినాడు ఎవడు? చెప్పు, ఏమన్నా ఉందా దీనికి ఆన్సర్? నేను లేవా? ఔటర్ రింగ్ రోడ్ స్కామ్లు చేసినోడు ఎవడు? చెప్పు. ఇవన్నీ వీటికి ఆన్సర్లు ఉన్నాయా? ఇక్కడెక్కడ బూతులు ఇట్లా నేను కూర్చుని కారు కూతలు కోసి పిచ్చి బూతులు మాట్లాడితే గొప్ప స్ట్రాంగ్ లీడర్ అవుతారా? జెన్జీస్తో కూర్చుని పెద్ద నాకు మ్యాథ్స్ రాదు, సైంటిట్ అర్థం కాదు, కాస్టిట్ అర్థం కాదు, మీరందరూ ఎలా నీళ్ళకి నడపలు నేర్పారు? అప్పుడు నీకు సైంటిటా కాస్టిటా రాదని నువ్వు ఎన్నికల ముందు చెప్పావు. థ్యాంక్ యూ. ఈసారి నీ కోట్లు ఎలా పడతాయో జనాలు చూస్తారు. ఇవన్నీ రావు కానీ నీళ్ళకి నడకలు నేర్పేస్తారు వీళ్ళు. వచ్చారంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో బూతులు తిట్టడమే. ముందు నీకు సత్తా ఉంటే నీ చెల్లితో మాట్లాడు. దుమ్ము దులిపవతలు పడేస్తుంది నిన్ను. పేరెత్తడానికి భయం, పిచ్చి భయం. ఓయమ్మో,
కవిత పేరు ఎత్తితే ఇంకేంటి, ఉన్నది కూడా పాయే, ఇంకా మనం వేసుకుంది కూడా పాయే అనే సిచ్యువేషన్ వస్తుంది. అది సత్తా ఒక లేడీకి. ఆవిడ చెప్పే ప్లాన్స్లో డిఫర్ అవుతున్నా కానీ ఆవిడ సత్తా నుంచి మాత్రం నేను డిఫర్ అవట్లే ఈరోజు దాకా. ఇలా రేవంత్ రెడ్డి పైన నిన్న చేసిన వ్యాఖ్యలు దెబ్బకి ఆయన నాకు అర్థం కాదు. బొంద పెడతా నీ దుంపదెగా. ఇంకా కేసీఆర్ అయితే ఆయన మాట్లాడే బూతులు, ఆయన కొడుగ్గా పుట్టిన నువ్వు మాట్లాడే బూతులు, అసలు మీ సిస్టర్ ఏమో మీరు చేసిన అరాచకాలు ఎంత అంత కాదు, కుంభకోణం అంటది, పందికొక్కలు అంటది, అసలు మీరందరూ బ్యాచ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇన్ని బూతులు తిట్టి, ఇన్ని స్కాములు మీ చెల్లి ఎక్స్పోజ్ చేసి ఈ రోజు నువ్వు జైలుకి వెళ్తే ఉద్యమ కార్మికుడు అయిపోవు. నువ్వు జైలుకి వెళ్తుంది నువ్వు తిట్టిన బూతులకి, ఇన్వెస్టిగేషన్కి వెళ్తుంది నువ్వు తిట్టిన బూతులకి, క్రిమినల్ కేసులు ఫైనలీ నువ్వు తిట్టిన బూతులకి. ఏం పీక్ కట్టారు నిజంగా ఇక్కడ తెలంగాణలో 10 ఏళ్ల పాటు అప్పుల పాలు రాష్ట్రం కింద చేసుకొచ్చారు. ఏం పీక్ కట్టావు, దానికి సమాధానం ఉండదు. ఇక్కడ చూసిన ఐఎమ్ ఎన్ ఎలీట్ పర్సన్, నేను ఇచ్చేస్తాను అది చేస్తాను, ఏం చేయలే. ఇప్పుడు కనిపిస్తుంది మాకు కనీసం 3 ట్రిలియన్ ఎకానమీ మాకు కనిపిస్తుంది ఇప్పుడు కనీసం ఒక కళ. సో మొత్తానికి కేటీఆర్కి గడ్డుకాలం మొదలైంది, తనకి జైలు జీవితం మొదలవుతున్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇతని పైన ఆల్రెడీ క్రిమినల్ కేసులు పోలీసులు నమోదు చేశారు. ఎనీ టైం ఇతను అరెస్ట్ చేయడానికి సంకేతాలు బేజాలు బాజంత్రీలు మొదలవుతున్నాయి. ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. పబ్లిక్ పోడియంస్ లో మాట్లాడుతాం అన్నప్పుడు కూడా అమ్మని అయ్యని తీరకుండా సంస్కారవంతంగా కూడా మాట్లాడడం రాని ఒక్క తర్వాత ఫ్యూచర్ తెలంగాణకి ముఖ్యమంత్రి అవుతా అని చెప్పుకునే వీళ్ళందరూ ముఖ్యమంత్రి క్యాండిడేట్స్ కింద ఎలా ఉంటారో నాకైతే అర్థం కావట్లేదు. అమ్మని అయ్యని పక్కన పెట్టి మాట్లాడడం కూడా రాదా? వీళ్ళ విచక్షణ మీకే వదిలేస్తున్నాను. ఈ స్పీచ్ పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.